మాక్సిమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ పర్పస్ అంటే నార్మల్గా మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మీరు ఇన్పుట్ చేస్తూ ఉంటాం మనం అంటే సమ్ సెట్ ఆఫ్ డేటా మనం ఇన్పుట్ చేయాలి. ఇక్కడ కూడా ఏంటంటే ఏదైతే డేటా ఉందో ముందు దాని డేటాను తెచ్చుకోవాలి. డేటాను తెచ్చుకుంటే దానిపైన మనం ఏ ఆపరేషన్స్ అయినా కూడా మనం పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ దట్ పర్పస్ సి అనేటువంటి ఒక కమాండ్ డిస్కస్ చేసాము. దట్ ఈస్ కంకాటినేట్ ఆర్ కంబైన్. కంబైన్ అన్న అంటాం, దాన్ని కాంకాటినేట్ అన్న అంటాం. అది కొన్ని లిస్ట్ ఆఫ్ వాల్యూస్ను గ్రూప్ చేసి ఒక ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తుంది. దాన్ని యూజ్ చేసాం, డిస్కస్ చేస్తాం. అలాగే అక్కడ మనం ఏం చేస్తున్నామంటే కామర్స్తో సపరేట్ చేసుకొని తీసుకుంటూ వస్తాం దాన్ని. అది ప్రాబ్లం. ఎవ్రీ వాల్యూ మన 100 వాల్యూస్ ఇవ్వాలి, లేదా 20 వాల్యూస్ ఇవ్వాలి, 30 వాల్యూస్ ఇవ్వాలి, కామాతో సపరేట్ చేసి తీసుకోవాలంటే కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తామంటే స్కాన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఆ స్కాన్లో మనం డైరెక్ట్గా న్యూమరిక్ తీసుకోగలుగుతాము. అలా న్యూమరిక్ కాకుండా క్యారెక్టర్స్ని, స్ట్రింగ్స్ని మనం యాక్సెస్ చేయాలంటే వాట్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ అనేటువంటి ఒక యాట్రిబ్యూట్ని దానికి యాడ్ చేసాము, అని తీసుకుంటున్నాం. అలాగే ఇంకొక యాట్రిబ్యూట్ కూడా దానికి యాడ్ చేసుకోవచ్చు. ఎస్ఈపి అనేటువంటిది సపరేటర్ ఏదైతే ఉందో దానికి కామన్ తీసుకుంటున్నాం. ఆ సిఎస్వి ఫైల్స్లో నుంచి మళ్ళీ డేటాను కూడా మనం తీసుకోగలుగుతాం. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఇందులో. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇన్ దిస్ వన్ ఈస్ వ్యూయింగ్ నేమ్డ్ ఆబ్జెక్ట్స్. మనకి ఏవైతే ఇంతకుముందు కొన్ని నేమ్డ్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఆర్ ఎన్విరాన్మెంట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసాం. డేటా 1 అని, డేటా 2 అని, డేటా 3 అని, ఆన్సర్ 1 అని, ఇలాంటివి కొన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. వాటి ఏవి ఉన్నాయి, అసలు టోటల్గా ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిని మనం సెగ్రిగేట్ చేసి లేకపోతే మనకు ఎలా మనము వాటిపైన ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అనేటువంటిది డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆ టాపిక్ మనం డిస్కస్ చేయాలి. అండ్ దెన్ టైప్స్ ఆఫ్ డేటా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. తర్వాత స్ట్రక్చర్స్ అవి రిమైనింగ్ థింగ్ అనేది నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళి మనం డిస్కస్ చేస్తాం. ఇందులో ఉన్న ఫస్ట్ టాపిక్ ఏంటంటే వ్యూయింగ్ నేమ్డ్ ఆబ్జెక్ట్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ దిస్ క్లాస్. ఆ వ్యూయింగ్లో వచ్చేప్పటికి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తామంటే కొన్ని ఆబ్జెక్ట్స్ని కూడా మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం మనం. అంటే the following examples show a few of the different ways we can see to create named objects. మళ్ళీ నేమ్డ్ ఆబ్జెక్ట్స్ని ఇలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇది ఆన్సర్ 1 అనేది ఒక ఎక్స్ప్రెషన్ని దానికి ఆబ్జెక్ట్కి అసైన్ చేయొచ్చు. ఆన్సర్ 1 ఈజ్ ఈక్వల్ టు 23 + 17/2 + 5/4 ఆ వాల్యూని అసైన్ చేస్తుంది. అలాగే శాంపిల్ 1 ఈజ్ ఈక్వల్ టు C of 2, 5, 7, 3, 9, 4, 5 అలా ఒక 6 వాల్యూస్ తోటి లేదా 7 వాల్యూస్ తోటి అది ఏం చేస్తుందంటే శాంపిల్ 1కి అసైన్ చేస్తుంది. అంటే ఈ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు. అంటే ఈ ఆబ్జెక్ట్స్ అంతకుముందు ఏవైతే కొన్ని క్రియేట్ చేసుకున్నామో అవన్నీ కూడా మన ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి అనేటువంటిది మనం తీసుకుంటున్నాం. ఇందులో మనకు ఫస్ట్ సబ్ హెడింగ్ ఇందులో వ్యూయింగ్ ప్రీవియస్లీ లోడెడ్ నేమ్డ్ ఆబ్జెక్ట్స్. మనం ప్రీవియస్గా ఏవైతే అక్కడ లోడ్ చేస్తున్నామో వాటిని ఎలా వ్యూ చేస్తాం, వ్యూ అదే మన కాన్సెప్ట్. ఫస్ట్ వన్ ప్రీవియస్లీ లోడెడ్ ఆబ్జెక్ట్స్ని మనం వ్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయమ్మా. అందులో ఎల్ఎస్ అనేటువంటిది, ఎల్ఎస్ అంటాం, ఎల్ఎస్ అనే కమాండ్, లిస్ట్ అనేటువంటి కమాండ్. అది ఇవ్వడం ద్వారా మనకి ఏంటంటే టోటల్గా ఏ ఆబ్జెక్ట్స్ అయితే మనకు ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. వరుసగా రో బై రో మనకు ఆబ్జెక్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతూ వస్తాయి. అవి కూడా డబుల్ కోట్స్లో మనకు డిస్ప్లే అవుతాయి. డబుల్ కోట్స్లో ఎల్ఎస్ అంటాం. ఇట్ ఈస్ ద లిస్ట్. టోటల్గా కమాండ్ లిస్ట్, ఆ ఆబ్జెక్ట్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఆ ఎన్విరాన్మెంట్లో ఏమేమి వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ ఎల్ఎస్ అని చెప్పి ఉంది. పెరెన్సెస్ ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము. అక్కడ 1 అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్స్లో 1 వచ్చి ఆన్సర్ 1, మై డాట్ డేటా, శాంపిల్ 1 ఈ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుంటే ఆ 3 ఆబ్జెక్ట్స్ మనకు డిస్ప్లే అవుతున్నాయి. సరే, నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి ఏంటి, చాలా ఉన్నాయి. ఆ 3 ఆబ్జెక్ట్సే కాదు, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా మనకు పక్కనే ఇచ్చున్నాం. చాలా ఆబ్జెక్ట్స్ ఏదన్నా లాట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఏంటంటే కూడా సమ్ 13, 14, 15, 16 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఎలా డిస్ప్లే అవుతాయి, ఫస్ట్ 1 అని స్క్వేర్ బ్రాకెట్స్లో డిస్ప్లే అవుతుంది. అందులో ఒక 4 డిస్ప్లే. నెక్స్ట్ లైన్కి వచ్చేప్పటికి 5తో స్టార్ట్ అయింది. అంటే ఆ పర్టికులర్ రోలో C1.1 అనేటువంటిది ఆబ్జెక్ట్, అందుకోసం 5తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ 9, 13 ఇంకా ఉంటే అలా వస్తూనే ఉంటాయి. మనం 4 ఆబ్జెక్ట్స్ని మనం డిస్ప్లే చేసుకుంటూ ఎన్నైతే ప్రజెంట్ మీకు అవైలబిలిటీ ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేసుకుంటూ వస్తుంది. ఎల్ఎస్ ఈజ్ ద కమాండ్
which is used to display the list of objects which are available in the R environment. R environment లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేస్తుంది. అలాగే నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి ఇప్పుడు అసలు ఆబ్జెక్ట్స్ ఏం లేకపోతే ఉంటే డిస్ప్లే చేస్తుంది. ఆబ్జెక్ట్స్ ఏమి లేవు అంటే ఇలాంటి మెసేజ్ ఒకటి వస్తుంది, క్యారెక్టర్ ఆఫ్ జీరో అనేటువంటి ఒక ఇది వస్తుంది. ఎలాంటి ఎంటీ అని చెప్పడానికి లేదా నల్ క్యారెక్టర్ ఎంటీ అని చెప్పడానికి ఇది ఒకటి డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ క్యారెక్టర్ ఆఫ్ జీరో అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఇంతకుముందు సింపుల్గా ఎల్ఎస్ మాత్రమే డిస్కస్ చేశాం. కొన్ని మ్యాచింగ్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అన్నీ కాకుండా కొన్ని కావాలి, ఏతో స్టార్ట్ అవుతున్నాయి కావాలి, ఏ అనేటువంటిది ఆబ్జెక్ట్ నేమ్స్లో ఉన్నటువంటివి కావాలి, లేదా సి అనేటువంటిది ఉన్నవి కావాలి. అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి. ఆ హండ్రెడ్స్ డిస్ప్లే చేయడం వల్ల మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయో లేదా అనేటువంటిది మనకు తెలియదు. అలాంటి కేసులో ఏం చేస్తున్నామంటే వ్యూయింగ్ ఓన్లీ మ్యాచింగ్ నేమ్స్, మనకు మ్యాచ్ అయ్యేటువంటిది మనకి ఏవైతే కావాలో ఆ నేమ్స్ మ్యాచ్ అయ్యే మాత్రమే మనకు డిస్ప్లే కావాలి. అలాంటివి కూడా మనము డిస్ప్లే చేసుకోవచ్చు బై యూజింగ్ ద ఎల్ఎస్ కమాండ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ అనే ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఎల్ఎస్ పరెన్సెస్ ఓపెన్ చేస్తున్నాము, ప్యాటర్న్ ఈక్వల్ టు బి సింగిల్ కోట్స్లో మెన్షన్ చేస్తాం. ప్యాటర్న్ ఈక్వల్ టు బి అని ఇస్తే బి అనేటువంటి లెటర్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. ఎక్కడైనా ఉండొచ్చు, బి అనేటువంటిది ఎక్కడైనా ఉండొచ్చు. ఆ బి అనేటువంటి లెటర్ ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా మనకేంటంటే ఎవ్రీథింగ్ మనకు డిస్ప్లే అవుతాయి. అట్లా బేర్ అని, తర్వాత బీటిల్ అని, తర్వాత బయోల్ అని చెప్పేసి అలా బి అనేటువంటి లెటర్ ఎక్కడున్నా ఏ ఏరియాలో ఉన్నా కూడా మనకు డిస్ప్లే అవుతూ వస్తుంది. అలాగే కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ ప్యాటర్న్ ఇస్ ఈక్వల్ టు బిఈ అని ఇచ్చాను. బిఈ అనేటువంటిది ఏంటంటే బిఈ అనే పక్కనే ఉండాలి. బిఈ అనేటువంటిది పక్కనే ఉంటే అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఆ పైన ఉన్న వాటిల్లో జస్ట్ 3 మాత్రమే డిస్ప్లే చేసింది. బీటిల్ అనేటువంటిది, బీటా అనేటువంటిది, బీటా అనేటువంటి వాటిని, వెబ్ డాట్ బీటా అనేటువంటి వాటిని డిస్ప్లే. బిఈ అనేటువంటిది టోటల్ ఆబ్జెక్ట్ నేమ్స్ లో ఉంటే వాటిని అది డిస్ప్లే చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ ఫర్ ఆబ్జెక్ట్స్ బిగినింగ్ విత్ ఏ సర్టైన్ లెటర్ యూజ్ ద క్యారెక్టర్ లైక్ సో. అంటే ఇక్కడ క్యాప్ క్యారెక్టర్ని మనం యూజ్ చేస్తాం. అదేంటంటే ఈ క్యాప్ అనేటువంటిది డాలర్ అనేటువంటివి రెండు వాడతాం. క్యాప్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ నాకు ఏ అనేటువంటిదో బి అనేటువంటిదో కావాలి. ఆ వర్డ్స్లో, దట్ మీన్స్ ఆబ్జెక్ట్స్లో ఫస్ట్ క్యారెక్టర్ నాకు ఏదో ఒక క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కావాలి. అలాగే డాలర్ కూడా వాడుకోవచ్చు మనం. ఆ డాలర్ ఏంటి, లాస్ట్ క్యారెక్టర్ నాకు ఆర్రా, ఈనా లేకపోతే ఇలాంటివి కావాలి. అలాంటి వాటికి కూడా మనం యూజ్ చేసుకుంటూ రావచ్చు. ఇక్కడ క్యాప్ క్యారెక్టర్ మనం యూజ్ చేస్తున్నాము. ఆ క్యాప్ క్యారెక్టర్ ఏంటంటే ఎల్ఎస్ ఆఫ్ ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో క్యాప్ బి. అంటే మనకు డిస్ప్లే అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్లో బి అనేటువంటి లెటర్తో స్టార్ట్ అవుతున్నాయి మాత్రమే, బి అనే లెటర్తో స్టార్ట్ అవుతున్నాయి మాత్రమే మనకు కావాలి. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తున్నామంటే బేర్ అనేటువంటిది, బీటిల్ అని, అంటే బీతో స్టార్ట్ అయ్యి మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇంకా రిమైనింగ్ ఏవి కూడా మనకు డిస్ప్లే కావు. అలా. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు బిఈతో స్టార్ట్ అవుతున్న వాటిని డిస్ప్లే, సేమ్ కమాండ్ మనం వాడుతున్నాం, క్యాప్ సింబల్ యూజ్ చేస్తాము. బిఈతో స్టార్ట్ అవుతున్నాయి మాత్రమే మనకు డిస్ప్లే కావాలి. ఆ బీటిల్ అనేటువంటిది, బీటా అనేటువంటి మాత్రమే మనకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్యాప్ సింబల్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్లో మనం బిఈ అనేటువంటివి ఇచ్చాం. బిఈ అనేటువంటిది, ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో బిఈ అనేటువంటివి ఏంటంటే ఇదర్ బి ఆర్ ఈ అనే దానికోసం యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు క్యాప్ సింబల్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్లో లెటర్స్ మెన్షన్ చేస్తే బితో స్టార్ట్ అవుతున్నాయనే వస్తాయి, లేకపోతే ఈతో స్టార్ట్ అవుతున్నాయనే డిస్ప్లే చేస్తాయి. అలాంటి కేసులో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బిఈతో ఉన్నాయి స్టార్ట్ అవ్వాలంటే ఎలాంటి స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వము. ఇద్దరు బితో స్టార్ట్ అవుతున్నాయి కానీ ఈతో స్టార్ట్ అవుతున్నాయి కానీ మీకు కావాలన్నప్పుడు ఏం చేస్తున్నామంటే క్యాప్ సింబల్ సింగిల్ కోట్స్లో క్యాప్ సింబల్తో స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి బిఈ, ఏదో ఏ క్యారెక్టర్స్ అయినా కూడా మీకు ఎస్ఈ కావాలి, ఎస్తో ఉన్నాయి కావాలి, ఈతో ఉన్నాయి కావాలి, ఎస్ఏ ఇస్తాము, ఎస్తో ఉన్నాయి కావాలి, ఏతో ఉన్నాయి కావాలి. అలాంటప్పుడు ఏంటంటే వాటిని మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. అవి కూడా మనకు డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఎయిదర్ బి ఆర్ ఈ కావాలి. దట్ మీన్స్ ఇక్కడ ఎట్లా కూడా అంటే ఇంకొక వేలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అంటే సేమ్ రిజల్ట్ వచ్చేలాగా డిఫరెంట్గా పైప్ సింబల్ అని చెప్పి మనం వాటి వెర్టికల్ బార్ అనేటువంటిది యూజ్ చేసి కూడా
సేమ్ ఎఫెక్ట్ని కూడా మనం తీసుకుంటూ రాగలం. స్క్వేర్ బ్రాకెట్సే వాడాల్సిన అవసరం లేదు. క్యాప్ బి ఆర్ క్యాప్ ఈ అలా యూజ్ చేసినా కూడా ఫస్ట్ లెటర్ బి కానీ ఈతో కానీ స్టార్ట్ అయ్యేటువంటి లెటర్స్ అండ్ దట్ మీన్స్ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేస్తూ వస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. క్యాప్ సింబల్ ఏంటంటే అంటే ఒక లెటరు లేదా 2 లెటర్స్ ఆబ్జెక్ట్ లో ఉన్నాయి డిస్ప్లే చేసాము. స్టార్టింగ్ లెటర్స్ ఒక లెటర్ తో స్టార్ట్ అయ్యి లేదా 2 లెటర్స్ తో స్టార్ట్ అయ్యి లేదా మోర్ దన్ 1 or 2 లెటర్స్ తో స్టార్ట్ అయ్యి డిస్కస్ చేసాం. కొన్ని మనకి ఏంటి ఎండింగ్ అనేటువంటి లెటర్ తోటి ఉన్న ఆబ్జెక్ట్స్ కావాలి. ఎండింగ్ ఆర్ తో ఉన్నాయి కావాలి, ఎండింగ్ ఈతో ఉన్నాయి కావాలి, ఎండింగ్ ఎస్ తో ఉన్నాయి కావాలి. అలాంటి ఆబ్జెక్ట్స్ మనం ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే దానికి డాలర్ సింబల్ అనేటువంటిది యూజ్ చేస్తాం. డాలర్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. గ్రేటర్ దాన్ ఎల్ఎస్ ఆఫ్ ప్యాటర్న్ ఇజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో $M మళ్ళా వాటిని తీసుకుంటున్నాం. ఎప్పుడైతే $M యూజ్ చేస్తున్నామో మనకేం కావాలంటే యూ హ్యావ్ టు డిస్ప్లే ద ఆబ్జెక్ట్స్ విచ్ ఎండ్స్ విత్ ద లెటర్ ఎం. ఎం అనేటువంటి లెటర్తో ఎండ్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్ నేమ్ ఉన్నటువంటి అన్నీ కూడా మీకు డిస్ప్లే కావాలి. అలాంటి వాటిని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. బట్ అని ఎల్ఎం అని అంటే అన్ని ఎం అనేటువంటి లెటర్తో ఎండ్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్స్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతూ వస్తాయి. అలాగే మీకు వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అని కూడా ఉంటాయి. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అంటే మనం ఇప్పటిదాకా ఏం చేస్తాం, ఇంతకుముందు ఈ క్యారెక్టర్ ఉన్నది, ఈ క్యారెక్టర్ ఉన్న వాటిని డిస్ప్లే స్టార్టింగ్ లో ఉన్నది ఎండింగ్ లో ఉన్న వాటిని తీసుకుంటూ వచ్చాం. అలా కాకుండా కొన్ని వైల్డ్ కార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏకి ఈకి మధ్యలో 2 లెటర్స్ ఏ 2 లెటర్స్ ఉన్నాయైనా కావాలి, లేదా నాకు ఏకి సమ్ ఎస్కి మధ్యలో ఏ 1 లెటర్ ఉన్నదైనా కావాలి. అలాంటి కేసెస్ ఏం చేస్తున్నామంటే జస్ట్ వీఆర్ యూజింగ్ డాట్ క్యారెక్టర్. డాట్ అనేది ఒకటి మెన్షన్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎల్ఎస్ ఆఫ్ ప్యాటర్న్ ఇజ్ ఈక్వల్ టు ఏ.ఈ అంటున్నాం. సింగిల్ కోట్స్ లో ఉంటుంది. అంటే ఏకి ఈకి మధ్యలో ఒక లెటర్, ఏ ఒక్క లెటర్ ఉన్నా కూడా మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి కింద ఏరియా ఏకి ఈకి మధ్యలో ఆర్ ఉంది. బేర్ BARE దట్ మీన్స్ ఏకి ఈకి మధ్యలో ఆర్. అట్లాగే డేట్ ఏకి ఈకి మధ్యలో టీ ఉంది. తర్వాత నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి ఏకి ఈకి మధ్యలో ఎల్ ఒకటి ఉంది. అలా మనకు ఏకి ఈకి మధ్యలో ఒక్క లెటర్, ఏ ఒక్క లెటర్ ఉన్నా కూడా మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అయ్యేలాగా తీసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ మనం లాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ కమాండ్ ని ఎల్ఎస్ ఆఫ్ ప్యాటర్న్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో A.E అంటే డబుల్ డాట్ అంటే ఎనీ 2 క్యారెక్టర్స్. ఏకి ఈకి మధ్యలో ఏ 2 క్యారెక్టర్స్ ఉన్నా కూడా, ఎలాంటి 2 క్యారెక్టర్స్ ఉన్నా కూడా మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అయ్యేలాగా మనం తీసుకుంటున్నాం. దట్ ఈజ్ యాక్చువల్లీ ద ఎల్ఎస్ కమాండ్. ఈ ఎల్ఎస్ కమాండ్స్ ని దట్ మీన్స్ కమాండ్స్ యూజ్ చేయడానికి మనం డిఫరెంట్ వేస్ లో మనం యూజ్ చేయడానికి వాటిని యూజ్ చేసుకోవడానికి ఆ కమాండ్ మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. ఓకే, ఇప్పటిదాకా మనకి ఏంటంటే కమాండ్స్ ని మనం వ్యూ చేస్తున్నాం. వ్యూ చేయడం కోసం మాత్రమే తీసుకున్నాం. అలాగే మనకి ఏంటంటే కొన్ని కమాండ్స్ మనకు పని లేదు, ఆ కమాండ్స్ యూజ్ చేసేసాము, ఆ కమాండ్స్ మనము రిమూవ్ చేసేసుకోవాలి. వీ కెన్ ఆల్సో రిమూవ్ దోస్ కమాండ్స్. వాటి రిమూవ్ కూడా చేయగలుగుతాం. ఫర్ దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ RM ఆర్ రిమూవ్. RM అన్నా మనం షార్ట్ ఫామ్ లో వాడచ్చు, లేదా రిమూవ్ అయినా తీసుకోవచ్చు. ఆ RM విత్ ఇన్ పారెంథసిస్ లేదా రిమూవ్ విత్ ఇన్ పారెంథసిస్ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ లిస్ట్ ని మెన్షన్ చేస్తాం. లిస్ట్ అనేటువంటిది మెన్షన్ చేస్తున్నాం. లిస్ట్ లో మీరు ఏం చేస్తారంటే యూ కెన్ గివ్ సమ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బై సపరేటింగ్ ద కామర్స్. సమ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చి వాటిని కామర్స్ తో సపరేట్ చేసి మీరు స్పెసిఫై చేయొచ్చు, లేదా ఒక ఎల్ఎస్ అనేటువంటి కమాండ్ యూజ్ చేయడం ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే RM ఆఫ్ answer1, my.data, sample1. ఇక్కడ ఇది 3 ఆబ్జెక్ట్స్ ను రిమూవ్ చేసేస్తుంది. ఈ 3 ఆబ్జెక్ట్స్ ను రిమూవ్ చేస్తుంది. దిస్ రిమూవ్స్ ద ఆబ్జెక్ట్స్ answer1, my.data అండ్ sample1 ఫ్రమ్ ద వర్క్ స్పేస్. ఆ వర్క్ స్పేస్ ఏదైతే ఉందో ఆ వర్క్ స్పేస్ నుంచి ఈ 3 ఆబ్జెక్ట్స్ ని ఇది రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఒకవేళ మనము అలా కాకుండా డిఫరెంట్ వేలో మీరు ఒక ప్యాటర్న్ బేస్ చేసుకొని అప్లై చేయాలి. ఆ ప్యాటర్న్ ఏంటో ఇంతకుముందు డిస్కస్ చేసాం. బీతో స్టార్ట్ అవుతున్న ఆబ్జెక్ట్స్ అన్నింటినీ మీరు రిమూవ్ చేయాలి. అలాంటి కేసులు కూడా అట్లా కూడా మీరు తీసుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. RM ఆఫ్ లిస్ట్ ఇస్ ఈక్వల్ టు ఎల్ఎస్ ఆఫ్ ప్యాటర్న్ ఈక్వల్ టు విత్ ఇన్ సింగిల్ కోట్స్ క్యాప్ B 2 parentheses మనం క్లోజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ ఎల్ఎస్ నుంచి ఏంటంటే లిస్ట్ లోకి కొన్ని వాల్యూస్ వస్తాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటంటే
బీతో స్టార్ట్ అవుతున్న ఆబ్జెక్ట్స్ మొత్తం వస్తాయి. ఆ బీతో స్టార్ట్ అవుతున్న ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని మీరు ఏం చేస్తున్నారంటే వర్క్ స్పేస్ లో నుంచి మీరు రిమూవ్ చేసేయచ్చు. వర్క్ స్పేస్ ఏదైతే ఉందో ఆ వర్క్ స్పేస్ నుంచి మీరు ఆటోమేటిక్ గా మీరు రిమూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నౌ దిస్ ఇస్ అబౌట్ వ్యూవింగ్ ఆబ్జెక్ట్స్. దానిలోనే మనం ఏం చేస్తామంటే రిమూవింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద ఆర్ అది కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. 21 ఉన్నట్టున్నారమ్మా. ఇది ఒకసారి ఇది డౌన్లోడ్ చేస్తూ ఉన్నాను. ఓకే, నెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాము. 21 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. ఓకే అమ్మా, ఇది ఫస్ట్ టాపిక్. మనం ఈ రోజు స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ టాపిక్ ఇది వ్యూయింగ్ ద ఆబ్జెక్ట్స్. వచ్చేప్పటికి టైప్స్ ఆఫ్ డేటా ఐటమ్స్. హియర్ మనకి ఏదైనా కూడా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా అది స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా వీఆర్ యూజింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనం మన వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇన్ ఆర్ ఇక్కడ కూడా మనకు బేసికల్గా 2 టైప్స్ ఉన్నాయమ్మా. నంబర్స్ టైప్ ఒకటి, టెక్స్ట్ టైప్ ఒకటి. ఆ నంబర్స్ టైప్ లో ఉన్న వాటికి మనం ఇక్కడ యూజ్ చేసేటువంటిది జనరల్ గా 2 థింగ్స్ వాడతాం. ఇంటీజర్ అని న్యూమరిక్ అని వాడతాం. నంబర్ డేటా కింద అగైన్ 2 టైప్స్ వస్తాయి. ఇంటీజరు, న్యూమరిక్ అని చెప్తున్నా. ఇంటీజర్ అంటే హోల్ నంబర్స్ ని రిప్రజెంట్ చేయడానికి తీసుకుంటాం. ఇంటీజర్ అనేటువంటిది. అలాగే కమింగ్ టు ద న్యూమరిక్ లోకి వచ్చేప్పటికి దట్ మీన్స్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడం కోసం తీసుకుంటాం. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ని వీటి ద్వారా మనం రిప్రజెంట్ చేసుకుంటూ రావచ్చు. ఇది బేసికల్ గా మనకి ఏంటంటే ఉన్నటువంటి 2. అలాగే నెక్స్ట్ వన్, టెక్స్ట్ ని రిప్రజెంట్ చేయడానికి ఏంటంటే క్యారెక్టర్ అని చెప్పి ఒకటి తీసుకుంటాము. తర్వాత ఫ్యాక్టర్ అని చెప్పి ఒకటి తీసుకుంటున్నాం. క్యారెక్టర్, ఫ్యాక్టర్. ఇక్కడ ఫ్యాక్టర్ అనే దానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది మనకు స్టాటిస్టిక్స్ లో. డిపెండెంట్ వేరియబుల్ అని, ఇండిపెండెంట్ వేరియబుల్ అని ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని వాటి కోసం ఇక్కడ ఫ్యాక్టర్ అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఏంటి, ఎలా అనేటువంటిది మనం ఎలాగూ ఫ్యూచర్ క్లాసెస్ లో కూడా మనం డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ అయితే ఫస్ట్ నంబర్ డేటా తీసుకుంటున్నాం. ఆ నంబర్ డేటాలో మనం ఇంతకుముందు అనుకున్నాం ఇంటీజరు, న్యూమరిక్ అనేటువంటి వాటిని తీసుకుంటూ వస్తాం. ఇందులో ఫస్ట్ది డేటా 3 అని ఒకటి తీసుకున్నాం. డేటా 3 అనేటువంటిది సరే, డేటా 3 మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అనుకుంటే కొన్ని వాల్యూస్ తో దాన్ని క్రియేట్ చేస్తాం. 6 7 8 7 6 3 8 9 10 7 9 అది డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ డేటా 7 కూడా ఒకటి క్రియేట్ చేస్తాం. డేటా 7, ఆ డేటా 7 లోకి వచ్చేప్పటికి ఏంటంటే కొన్ని లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ని మనం మెన్షన్ చేస్తున్నాం. సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఆ సెట్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము అక్కడ తీసుకున్నాం. డేటా 3 ఒకటి. డేటా 3 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇంటీజర్. డేటా 7 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద న్యూమరిక్. ఓకే, అలాగే నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి టెక్స్ట్ ఐటమ్స్ అంటాం. ఈ టెక్స్ట్ ఐటమ్స్ అనేటువంటివి ఒకసారి చూడండి, ఇక్కడ మనకు 2 టైప్స్ వాడుతున్నాం. ఇంతకుముందు మనకు డిస్కస్ చేసాం. క్యారెక్టర్ అనేది ఒకటి, ఫ్యాక్టర్ అనేటువంటిది ఒకటి. క్యారెక్టర్ ఒకటి, ఫ్యాక్టర్ ఒకటి. సార్ జనరల్ గా మనకు క్యారెక్టర్ అనేటువంటిది ఎప్పుడు కూడా డబుల్ కోట్స్ లో మెన్షన్ చేసుకుంటూ వస్తుంది. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ నంబర్స్ యూ మస్ట్ హ్యావ్ టెక్స్ట్ ఆర్ రికగ్నైజెస్ 2 sorts of text data items. We can think of the first kind as a plain text labels. అలాగే ఆర్ కాల్స్ దీస్ క్యారెక్టర్ వాల్యూస్. దాని డేటా 8 అని ఒక ఎగ్జాంపుల్ పెట్టుకున్నాం. దానికి జనవరి నుంచి డిసెంబర్ దాకా మనము మంత్ తీసుకుంటూ వచ్చాము. అవి అక్కడ మెన్షన్ చేసాం. డేటా 8లో జనవరి JN నుంచి మనకు డిసెంబర్ దాకా ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చాం. అలాగే కమ్స్ టు ద దీస్ ఐటమ్స్ డిస్ప్లే యాజ్ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ హ్యావ్ ద కోట్ మార్క్స్ రిమైండర్స్. కోట్ మార్క్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. వాటి ద్వారా మనం ఓకే దీస్ ఆర్ ద క్యారెక్టర్ అని చెప్పి మనకు తెలుసుకుంటూ ఉంటుంది. హౌఎవర్ అనదర్ టైప్ ఆఫ్ నాన్ న్యూమరిక్ డేటా ఇస్ కాల్డ్ ఫ్యాక్టర్. ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటనేటువంటిది మన ఫ్యూచర్లో ఎలాగ వస్తుంది ఒకసారి. ఇక్కడ మీకు ఏంటంటే కట్ అని ఒక సింపుల్ ఆబ్జెక్ట్ ఒకటి ఇచ్చాడు. ఆ కట్ అనేటువంటి వాటిల్లో మనకి ఏంటంటే 2 వాల్యూస్ మాత్రమే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయి ఉన్నాయి. MOW అనేది 5 టైమ్స్ వచ్చాయి. MOW అనేటువంటిది ఒక 4 టైమ్స్ ఏమో వచ్చాయి. ఇక్కడ లెవెల్స్ అన్ని కింద వచ్చింది. లెవెల్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 లెవెల్స్ ఆఫ్ డేటా మాత్రమే ఉంది. 2 టైప్స్ ఆఫ్ డేటా మాత్రమే ఉంది.
అందులో ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఎంఓడబ్ల్యూ, అలాగే యూఎం ఎంఓడబ్ల్యూ అనేటువంటిది 2 లెవెల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 లెవెల్స్ మాత్రమే ఇక్కడ స్పెసిఫై చేసుకుంటూ వస్తున్నాడు. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ గ్రాఫింగ్ కాన్సెప్ట్ అనాలిసిస్ కోసం, వాటి కోసం డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని ఫ్యూచర్లో మనం ఎలాగో డిస్కస్ చేస్తాం. ఆ పర్పస్లో ఈ ఫ్యాక్టర్ అనేటువంటిది ప్లేస్ ఏ బిగ్ రోల్. దాన్ని మనం ఎలాగో డిస్కస్ చేస్తాము ఫ్యూచర్లోకి వచ్చేప్పటికి. సరే, ఇక్కడ మనకు ఈ 2 టైప్స్ని మనం డిస్కస్ చేస్తాం. డేటా టైప్స్లోకి వచ్చేప్పటికి మనకు 2 టైప్స్ ఉంది. అంటే నంబర్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇంటీజరు, న్యూమరిక్ అని చెప్పి చెప్తున్నాము. ఇక్కడ మనకు టెక్స్ట్ బేస్డ్లోకి వచ్చేప్పటికి ఏం చేస్తున్నామంటే క్యారెక్టర్ అనేటువంటిది, ఫ్యాక్టర్ అనేటువంటివి, ఈ రెండింటిని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నంబర్స్లో అటు నుంచి ఇటు మనము కన్వర్ట్ చేయడానికి అవకాశాలు ఉంటుంది. క్యారెక్టర్స్లో కూడా అటు నుంచి ఇటు మనం కన్వర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అవి ఎలా కన్వర్ట్ చేస్తున్నామో ఏంటి అనేటువంటి, ఏ కమాండ్స్ వాడుతున్నాం అనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. We can shift between 2 kinds of text quite easily. అంటే మనకు టెక్స్ట్ ఏదైనా ఉంది, ఆ టెక్స్ట్ని కూడా మనము క్యారెక్టర్ నుంచి ఫ్యాక్టర్కి వెళ్ళగలుగుతాము, ఫ్యాక్టర్ నుంచి క్యారెక్టర్కి రాగలుగుతాము. ఇట్ ఈజ్ చాలా ఈజీగా మనకి ఏంటంటే వాటిని స్విచ్ ఓవర్ కాగలుగుతాం అని చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఫ్యాక్టర్ నుంచి క్యారెక్టర్కి వెళ్ళాలి అంటే యాజ్ డాట్ క్యారెక్టర్ అనే కమాండ్ వాడాలి. యాజ్ డాట్ క్యారెక్టర్. అలాగే క్యారెక్టర్ నుంచి ఫ్యాక్టర్కి వెళ్ళాలనుకోండి, యాజ్ డాట్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దేనిలోకి మీరు కన్వర్ట్ చేస్తున్నారో, దేనిలోకి మీరు కన్వర్ట్ చేయాలనుకుంటారో, టార్గెట్ ఏంటి అనేటువంటిది మీకు తెలిస్తే దానికి ముందు ఒక యాజ్ డాట్ పెడితే సరిపోతుంది. యాజ్ డాట్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మీరు ద యాజ్ డాట్ క్యారెక్టర్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ లోకి మారుస్తుంది. దెన్ ద ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ కన్వర్టెడ్ బ్యాక్ టు ద ఫ్యాక్టర్ బై యూజింగ్ ద యాజ్ డాట్ ఫ్యాక్టర్. యాజ్ డాట్ ఫ్యాక్టర్ ద్వారా మీరు ఏం చేయొచ్చు, ప్లెయిన్ టెక్స్ట్ నుంచి మళ్ళీ మీరు ఫ్యాక్టర్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనం కట్ అనేటువంటి తీసుకోన్నాము. అక్కడ కట్లో ఇంతకుముందు రాసాం, లెవెల్స్ మెన్షన్ చేసాము. ఇప్పుడు కట్ అనేటువంటిది ఏంటంటే ఫ్యాక్టర్. దాని నెక్స్ట్కి వచ్చేప్పటికి ఏం చేస్తున్నా అంటే బోల్డ్లో కూడా పెట్టున్నాను నేను. కట్ టు ఈజ్ ఈక్వల్ టు యాజ్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ కట్. అంటే ఏంటి, కట్ అనేటువంటిది ఆల్రెడీ ఫ్యాక్టర్. నేను యాజ్ డాట్ క్యారెక్టర్ ద్వారా నేను ఏం చేస్తున్నాను, దాన్ని క్యారెక్టర్ కిందకి మారుస్తున్నాను. క్యారెక్టర్ కిందకి మార్చి దేనిలోకి అసైన్ చేస్తాను, కట్ టూకి అసైన్ చేస్తాను. అంటే ఇఫ్ యూ డిస్ప్లే ద కట్ టు, ఇట్ కెన్ డిస్ప్లే ద వాల్యూస్ ఆర్ ద డేటా యాజ్ ఎ క్యారెక్టర్ లాగా డిస్ప్లే చేస్తున్నాడు. క్యారెక్టర్ లాగా డిస్ప్లే చేయడం అంటే ఏంటి, డబుల్ కోట్స్లో ఉంటాయి వాల్యూస్ అన్ని కూడా. ఆ డబుల్ కోట్స్లో ఉన్న వాల్యూస్ అన్నిటి కూడా డిస్ప్లే చేసుకుంటూ వస్తుంది. దట్ ఈస్ యాజ్ డాట్ క్యారెక్టర్ ఈస్ ద కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద ఫ్యాక్టర్ డేటా ఇంటూ ద ఆటోమేటికల్ ఫ్యాక్టర్ డేటా ఇంటూ దిస్ వన్. క్యారెక్టర్లోకి మనకు మార్చేటువంటి కమాండ్. నెక్స్ట్కి వచ్చేప్పటికి కట్ 3 ఉంది చూడండి. కట్ 3 ఈజ్ ఈక్వల్ టు యాజ్ డాట్ ఫ్యాక్టర్ ఆఫ్ కట్ 2. ఇంతకుముందు కట్ మనము ఏం క్రియేట్ చేసాము, క్యారెక్టర్ డేటాని క్రియేట్ చేసాం. దాన్ని మళ్ళీ ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఫ్యాక్టర్లోకి మార్చవచ్చు. జస్ట్ మీరు కట్ 3ని మీరు డిస్ప్లే చేసి చూస్తే, కట్ 3 అనేటువంటిది మీరు డిస్ప్లే చేస్తే ఆటోమేటికల్లీ ఇది ఎలా కన్వర్ట్ అయి ఉంటుందంటే అది ఫ్యాక్టర్లో ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ అనేటువంటి దాన్ని మనం ఎలాగో దాన్ని డిస్ప్లే చేసుకోగలుగుతాం. ఇక్కడ దేనిలోకి మీరు కన్వర్ట్ చేస్తున్నారు అంటే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన వాటిల్లో డేటా టైప్స్లో మనకి ఏంటంటే ఇంటీజరు, న్యూమరిక్ అనేటువంటివి ఉన్నాయి. దట్ మీన్స్ నంబర్ డేటా టైప్లో, నంబర్స్ను వాడే డేటా టైప్స్లో ఇంటీజరు, న్యూమరిక్ ఉన్నాయి. ఇంటీజర్ ద్వారా మనం ఏం మెన్షన్ చేస్తున్నామంటే ఇంటీజర్ వాల్యూస్ హోల్ నంబర్స్ మెన్షన్ చేస్తాం. అలాగే న్యూమరిక్ అనేటువంటి వాటిల్లో మనం ఏం చేస్తున్నామంటే న్యూమరిక్లో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ తీసుకోగలుగుతాం. ఆ డాట్ తర్వాత ప్రెసిషన్ అనేది మీ ఇష్టం, అది ఎలాగని తీసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ డేటాలోకి వచ్చేప్పటికి ఏంటంటే క్యారెక్టర్ అంతా కూడా ఎలా ఉంటాయంటే డబుల్ కోట్స్లో వాటిని మనకు వ్యూ అవుతూ ఉంటాయి. మనం వాటిని అబ్జర్వ్ చేస్తాము, వాటిని చెక్ చేసుకుంటాము, వాటిని యూజ్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటున్నాం. ఇటు నుంచి ఇటు మనం మార్చుకోవాలి అంటే మీరు క్యారెక్టర్లోకి మారుస్తూ ఉన్నారంటే ఇక్కడ ఎందుకంటే క్లియర్గా మీకు డేటా టైప్ అనేది క్లియర్గా తెలియాలి. టెక్స్ట్లో ఏమేమి ఉంటాయి అనేటువంటిది క్లియర్గా తెలిస్తే మీరు దేనిలోకి మార్చుకుంటున్నారో తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. దానికి ఒక యాజ్ అనేటువంటిది యాడ్ చేస్తే సరిపోతుంది. యాజ్ డాట్ ఫ్యాక్టరా, యాజ్ డాట్ క్యారెక్టర్ సరిపోతుంది. ఆ రెండు ఉన్నాయి కాబట్టి. అదే కమ్స్ టు ద ఇంటీజర్. నెక్స్ట్ స్లైడ్ అదే.
Just coming to this one, we can converting between number and text data. It's separate subheading లాగా ఇచ్చాడు, 3 లాగా ఇచ్చాడు. కన్వర్టింగ్ బిట్వీన్ నంబర్ అండ్ టెక్స్ట్ డేటా, నంబర్ కి టెక్స్ట్ కి ఎలా మారుస్తున్నాం అనేటువంటి దాని కింద ఇచ్చాడు. ఓకే, అంటే ఇక్కడ మళ్ళా నంబర్ కింద కూడా మనం టెక్స్ట్ కింద కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ we can convert to numbers using the as.integer command. We can convert to integer values to numeric values by using the numeric. ఇంటీజర్ నుంచి న్యూమరిక్ నుంచి దీనికి కూడా మనం మార్చుకోవచ్చు. ఒకవేళ టెక్స్ట్ నుంచి ఇటు కూడా మనం చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 7i అని ఒకటి ఇచ్చాడు చూడమ్మా, 7 ఇంటీజర్ అని ఒకటి ఇచ్చాడు. as.integer of data 7 అదేం చేస్తుందంటే ఇంటీజర్ నుంచి ఆటోమేటిక్గా మనకు ఇంటీజర్ లోకి మారుస్తుంది, న్యూమరిక్ లోంచి ఇంటీజర్ లోకి మారుస్తుంది. అదే నెక్స్ట్ది న్యూమరిక్ లోకి మార్చాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే న్యూమరిక్ లోకి మార్చేటప్పుడు ఆటోమేటిక్గా as.numeric of 7i అని చెప్పి తీసుకుంటున్నాడు. అది ఆటోమేటిక్గా మనకు 7n అనేటువంటిది న్యూమరిక్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ లోకి మారుస్తుంది. దాన్ని యూజ్ చేసుకుంటూ మనం వెళ్ళగలుగుతాం. ఇక్కడ యాక్చువల్గా మనకి ఏంటంటే కొంత ఇక్కడ చిన్న వార్నింగ్ అవుట్ స్పెసిఫై చేశాడు. వన్స్ ద డెసిమల్ ప్లేసెస్ హ్యావ్ బీన్ లాస్ట్ యూ కెనాట్ రీక్రియేట్ దెమ్, సో ద ఇన్ఫర్మేషన్ ఈజ్ లాస్ట్. మనం యాక్చువల్గా మీరు న్యూమరిక్ లోంచి ఇంటీజర్ క్రియేట్ చేసేటప్పుడు సెన్సిటివ్ డేటా ఏదైనా ఉంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సెన్సిటివ్ డేటా అంటే ఏంటంటే పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 0.25 అనో 0.2 అనో 0.1 అనో అవి కూడా చాలా ఇంపార్టెంట్ గానైతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెన్సిటివ్ డేటా. అలాంటి డేటాని మీరు మార్చేటప్పుడు న్యూమరిక్లోకి వాటిలోకి మీరు మార్చేటప్పుడు ఏం చేస్తున్నామంటే ఆటోమేటిక్గా మనకు కొంత ఇన్ఫర్మేషన్ మనం లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాంటివి కూడా మనం ఏంటంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఆ డేటా లాస్ కాకుండా అలాంటి సిచ్యువేషన్ మనం తీసుకొని మనం కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇది బేసికల్గా ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న 2 టాపిక్స్. ఆ 2 టాపిక్స్ అనేటువంటిది ఎలా వ్యూ చేస్తున్నాం అనేటువంటిది ఒక టాపిక్, అలాగే మనకు డేటా టైప్స్, ఎలాంటి డేటా టైప్స్ ఉన్నాయి ఏంటి అనేటువంటిది మనం తీసుకుంటూ వచ్చాం. ఫస్ట్ వన్లో మనము డిస్కస్ చేస్తుంది వ్యూ చేసేటప్పుడు మాత్రం కీ రోల్ మనకి ఏంటంటే ఎల్ఎస్ అనేటువంటి కమాండ్ ప్లే చేస్తుంది. ఎల్ఎస్ అనేటువంటి కమాండ్ కీ రోల్. ఆ ఎల్ఎస్ అనేటువంటి కమాండ్ని దాని లోపల ఉన్నటువంటి ప్యాటర్న్ అనేటువంటిది, ఆ ప్యాటర్న్ అనేటువంటిది దానిలో ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకొని మనము వాటిని క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ డేటా ఐటమ్స్లో డేటా టైప్స్ కూడా చాలా కీ క్వశ్చన్ ఇది, అంటే వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాటిలో కూడా మనకి ఏంటంటే బేసికల్గా మనకు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నంబర్స్ అనేటువంటివి ఉన్నాయి, టెక్స్ట్ అనేటువంటిది ఉంది. నంబర్స్లో మళ్ళీ మనకేంటి ఇంటీజర్ అనేటువంటిది ఒకటి యూజ్ చేస్తాము, న్యూమరిక్ అనేటువంటిది ఒకటి యూజ్ చేస్తాం. టెక్స్ట్లో వచ్చేప్పటికి కూడా మనం ఏం చేస్తున్నామంటే నేను టెక్స్ట్కి వచ్చేప్పటికి టెక్స్ట్లో మనకు క్యారెక్టర్ అనేటువంటిది ఒకటి ఉంది, ఫ్యాక్టర్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఇది ఫ్యాక్టర్ అనేది. ఇది ఎందుకు ఈ ఫ్యాక్టర్ తీసుకుంటున్నాము అంటే గ్రాఫ్స్ విషయంలో మీరు ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకుంటారు డిపెండెంట్ వేరియబుల్, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ మారదు, వై మారుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, ఎక్స్ వాల్యూ 1 అయితే మీరు ఏ ఫంక్షన్ అయితే తీసుకో ఉన్నారో ఎక్స్ వాల్యూ 1 అయితే వై వాల్యూ ఒకలా ఉంటుంది. ఎక్స్ వాల్యూ మీరు 2 తీసుకుంటే వై మారిపోతుంది, ఎక్స్ మాత్రం మారవు, ఎక్స్ అలాగే ఉంటాయి. అలాంటి కేసెస్లో మీకు ఎక్స్ అనేటువంటిది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, వై అనేటువంటిది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఇట్ ఈస్ క్వైట్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్. వాటికి గ్రాఫ్స్ కానీ ఇంకోటి కానీ డిజైన్ చేసేటప్పుడు జస్ట్ వీఆర్ టేకింగ్ ద ఫ్యాక్టర్ యాజ్ ఏ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేస్తాము. ఆ ఫ్యాక్టర్లో ఎప్పుడు కూడా అది డబుల్ కోట్స్లో ఉండదు, ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా డబుల్ కోట్స్లో ఉండదు. క్యారెక్టర్కి సంబంధించింది మాత్రమే డబుల్ కోట్స్లో ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది యాక్చువల్గా ఈరోజు మనం డిస్కస్ చేస్తాం అనుకున్నటువంటి 2 టాపిక్స్. ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ రీడింగ్ అండ్ గెటింగ్ డేటా ఇంటూ ఆర్ ఒకటి ఆల్రెడీ ఫినిష్ చేసాము. ఈరోజు వ్యూయింగ్ నేమ్డ్ ఆబ్జెక్ట్స్ కంప్లీట్ చేసాము, టైప్స్ ఆఫ్ డేటా ఐటమ్స్ కంప్లీట్ చేసాము. ఇంకా దట్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఐటమ్స్ అనేటువంటిది ఫ్యూచర్లో చూద్దాం. కాకపోతే ఏంటంటే అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మనకు ఉన్నట్టు వెక్టార్స్ అనేటువంటిది ఒకటి వస్తుంది, వెక్టార్స్ అనేటువంటిది. తర్వాత డేటా ఫ్రేమ్ అని చెప్పి ఒకటి వస్తుంది.
ఒక 4 ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. ఒకటి వెక్టార్స్ అనేది ఇప్పుడు మనకు తెలియకుండా మనమే ఇప్పుడు వెక్టార్ అనేది క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెక్టార్ అనేది ఇప్పుడు దాకా మనం డేటా 1 అని డేటా 2 అని అవన్నీ కూడా వెక్టార్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. అది వెక్టార్ అనేది. తర్వాత మనకు మ్యాట్రిక్స్, డేటా ఫ్రేమ్స్ అని చెప్పి ఉంటాయి. మ్యాట్రిక్స్ లో అన్ని సిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం రెక్టాంగులర్ థింగ్ అది సిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటాం. అదే డేటా ఫ్రేమ్ లో అలా కాదు. మనకు జస్ట్ లైక్ మీరు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో టేబుల్ ఎలా ఉంటుందో ఆ టేబుల్లో మనకు కస్టమర్ నేమ్స్ ఉండొచ్చు, అకౌంట్ నంబర్స్ ఉండొచ్చు, బ్యాలెన్సెస్ ఉండొచ్చు, అలాంటివి ఉంటాయి. అలాంటి డేటా మనకు అవసరమైతే దాన్ని డేటా ఫ్రేమ్ అంటాం ఆర్ ప్రోగ్రామింగ్ లో. అది ఎలాగో మనం నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాము. ఇంకొక క్లాస్ అయితే మాక్సిమం మనకి ఇక్కడ ఈ చాప్టర్ కి సంబంధించి అయిపోతాయమ్మా. హిస్టరీ అవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్సే, వాటిలో మనం ఏమి పెద్ద విపరీతంగా ఇదేం లేదు. ఆ కాన్సెప్ట్స్ మనం ఫినిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు మనం డిస్కస్ చేస్తాం అనుకున్నటువంటి కాన్సెప్ట్స్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా ఈరోజుకి. హలో మా ఉన్నారా? హాయిగా నిద్రపోతున్నారా? వింటున్నారా? ఉన్నారు, వింటున్నారా? ఓకే ఓకే. అలాగే అలాగే. అర్థమవుతున్నాయా? ఏదన్నా మళ్ళీ ఏదైనా స్పీడ్ తగ్గించడము, ఫాస్ట్ లో ఏదైనా ఉంటే అడ్జస్ట్మెంట్లు ఏదైనా ఉంటే చెప్పండి. అర్థమవుతున్నాయా కాన్సెప్ట్స్? అర్థమవుతున్నాయా? అదే విపరీతమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం కాదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే నీట్గా ఫాలో అవుతూ ఉండాలి. రెగ్యులర్గా చూస్తే ఈ మెటీరియల్ కూడా నేను రేపు లేదా మండేనైనా మెటీరియల్ పెట్టేస్తాను, ఈ చాప్టర్ పెట్టేస్తాను. అలాగే దాన్ని కూడా తీసి పెట్టుకొని, అదేదో ఆర్డర్లో లేదన్నారు, అది కూడా ఒకసారి చూస్తాము. లేదా మీకు నంబర్స్ వేసన్నా పెడతాను నేను, ఈ నెంబర్ ఈ పేజ్ ఈ నంబర్ అని చెప్పైనా పెడతాను. ఈసారి ఇంతకుముందు పంపించింది దానికి కూడా మనం ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. మా ఇంకెవరైనా దీప ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చమ్మా. ఈరోజు డిస్కస్ చేసిన వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంత ముందు కానీ ఇప్పుడు కానీ. బాయ్స్ మీరు కూడా అబ్దుల్ రహీం ఉన్నట్టున్నావు. అబ్దుల్ ఉన్నాను సార్. ఓకే ఓకే. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. లేదా? సిస్టర్ ఉన్నారా? ఇక్కడే కావాలని ఉన్నారా సిస్టరు? అవును సార్. ఓకే ఓకే ఓకే. దీపా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమవుతున్నాయా? ఓకే ఓకే ఓకే. అదే మీకు ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ఏదో ఎగ్జామ్స్ ఉండేలా ఉన్నాయి, అందువల్ల మీరు అవి చేసుకోండి, చదువుతూ ఉండండి అమ్మా. ఈరోజు అవి కూడా చదువుతూ ఉండండి. నెక్స్ట్ మంత్ ఇవి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కదా, క్లాస్ జరిగేటువంటిది ఉంది, అందుకోసం అన్నట్టు. ఓకే ఓకే ఓకే. సరే, రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఇంకేదైనా ఉంటే మీరు డౌట్స్ ఏదైనా ఉంటే అడగవచ్చు.